మిత్రులందరికీ నమస్తే. నేను మీ నాగార్జున కొల్లి. 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా మన దేశం మొత్తంలో కూడా శ్రీశైలానికి ఒక చాలా ప్రత్యేకమైన స్థానం ఉంది. ఎన్నో వేల సంవత్సరాల నుండి కొన్ని కోట్ల మంది భక్తులు శ్రీశైలాన్ని దర్శించుకుంటూ ఉన్నారు కదా. కానీ మన తెలుగు రాష్ట్రాల్లో శ్రీశైలాన్ని దర్శించుకునే ముందు శ్రీశైలం చుట్టూతా 4 దిక్కుల్లో ఉన్నటువంటి 4 పురాతన ఆలయాల్ని దర్శించుకునే సాంప్రదాయం కొన్ని వందల సంవత్సరాల క్రితం ఉండేదంట. ఈ ఆలయాల్లో స్థానికంగా ఉండే ప్రజలకే తప్ప బయట ప్రపంచానికి అంతగా వీటి గురించి తెలియదు. ఈరోజు నేను ఆ సిరీస్లో మొదటి భాగంగా ప్రకాశం జిల్లాలోని త్రిపురాంతకం ఆలయాన్ని దర్శించుకోబోతున్నాను. ఇప్పుడు చెప్పుకున్న ఈ 4 ఆలయాలని శ్రీశైలానికి 4 ద్వారాలుగా పరిగణిస్తారంట. ఆ 4 ద్వారాల్లో ఇప్పుడు మనం చూడబోతున్నటువంటి ఈ త్రిపురాంతకం ఆలయం తూర్పు ద్వారంగా ప్రసిద్ధి చెందింది. అంతేకాకుండా ఇక్కడి నుంచి శ్రీశైలం వరకు ఒక రహస్య బిల మార్గం కూడా ఉందంట. అంటే భూమి కింద నుంచి ఒక చిన్న మార్గం ఉందంట. ఆ మార్గం ఎక్కడ స్టార్ట్ అయింది అలాంటివన్నీ కూడా మనం చూడొచ్చు పైకి వెళ్ళాక, కొండపైకి వెళ్ళాక. సో ఇప్పుడైతే కనుక మనం ఈ ఆలయానికి సంబంధించిన విషయాలన్నీ కూడా తెలుసుకుందాం. పదండి. ఈరోజు చూడబోతున్న త్రిపురాంతకం ఆలయం కొండపైన ఉంటుంది. సో ఇప్పుడు మనం ఆ కొండపైకి వెళ్ళటానికి ఉన్న మెట్ల మార్గం పైన ఉన్నాం. అయితే ఇవాళ మనం చూడబోతున్నది చాలా పురాతనమైన ఆలయం. దగ్గరగా 900 సంవత్సరాల చరిత్ర కలిగింది. సో అందుకని చూడండి, మనం వెళ్ళే మార్గ మధ్యంలో కొన్ని చిన్న ఆలయాలు, శిథిలమైపోయిన ఆలయాలు కనిపిస్తున్నాయి. ఒకసారి అక్కడికి వెళ్ళి ఏమైనా ఉందేమో చూద్దాం. నేను కొండెక్కుతున్నాను కదా, దేవుడు కొండెక్కుతున్నాను కదా అని చెప్పి చెప్పులు వేసుకోలేదు. కొంచెం మీరైతే చాలా జాగ్రత్తగా రండి ఇలాంటి ప్రాంతాలకి. గబ్బిలాలు తప్పించి పెద్దగా ఏమీ లేవు. ఇక్కడ గర్భగుడి ఖాళీగా ఉంది. ఇంతకుముందు శివాలయం ఉండేది అనుకుంటున్నాను. ఇక్కడ శివలింగం పానవట్టం అయితే కనిపిస్తుంది. పానవట్టం ఉండాల్సిన ప్రాంతంలో కొంచెం కింద గొయ్యి తవ్వినట్టుగా ఉంది. మేబీ ఎవరన్నా దుండగులు నిధి నిక్షేపాలు లాంటి వాటి కోసం ఏమన్నా తవ్వకాలు చేపట్టారేమో. ఇవాళ ఈ కొండ త్రిపురాంతకం అన్న పేరుతో బాగా ప్రసిద్ధి చెందింది. కానీ అంతకన్నా ముందు ఈ కొండని కుమారగిరి అని పిలిచేవారంట. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అవతారాన్ని స్వీకరించడానికి గల కారణం తారకాసురుడు అనే రాక్షసుడిని సంహరించడం కోసం. తారకాసురుడిని వధించేశాక సుబ్రహ్మణ్య స్వామి అలసటతో ఈ పర్వతం పైనే కొంతసేపు విశ్రాంతి తీసుకున్నారంట. అందుకనే ఈ కొండకి మొట్టమొదటిగా కుమారగిరి అన్న పేరైతే వచ్చిందంట. ఆ తరువాతి కాలంలో కుమారస్వామి తండ్రి అయినటువంటి పరమశివుడు తమ తండ్రి చావుకి ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలని చెప్పి వచ్చినటువంటి త్రిపురాసురుల్ని సంహరించింది కూడా ఇక్కడేనంట. ఆ కారణం చేత ఈ ప్రాంతానికి త్రిపురాంతకం అన్న పేరైతే వచ్చింది. ముందుగా ఆలయ నిర్మాణం గురించి, అలానే ఇక్కడి చరిత్ర గురించి తెలుసుకుందాం. ప్రపంచంలోని ఏ ఆలయంలోనైనా తూర్పు ద్వారం గుండా మనం ప్రవేశిస్తాం. మహా అయితే ఎక్కడైనా అరుదుగా ఉత్తర ద్వారం నుండి వస్తూ ఉంటాం. కానీ ఈరోజు మనం చూస్తున్న ఈ ఆలయంలో తూర్పు ద్వారంతో పాటుగా ఎక్కువగా దక్షిణ ద్వారాన్ని కూడా ఉపయోగిస్తున్నారు. దీనికి కారణం ఈ ఆలయాన్ని రాక్షస ఆగమన పద్ధతుల్లో నిర్మించారంట. అందుకని చెప్పి దక్షిణ ద్వారాన్ని కూడా యూజ్ చేస్తున్నారంట. సాధారణంగా మామూలు ఆలయాల్లో చూసుకుంటే కనుక దక్షిణ ద్వారం అనేది యమధర్మరాజుకి అలానే పితృదేవతలకి సంబంధించింది. ఆ కారణం చేత ఎక్కువగా మనం దక్షిణ ద్వారాన్ని వాడాం. కానీ ఇక్కడ రాక్షస ఆగమ పద్ధతి అని చెప్తున్నారు కాబట్టి ఇక్కడ దక్షిణ గోపురం ద్వారా కూడా రావచ్చంట. అంతేకాకుండా మీకు ఇక్కడ కనిపిస్తుంది ప్రధాన ఆలయం కదా, ఈ లోపల స్వామివారు ఉన్నారు కదా. ఇప్పుడు మన ఆలయ నిర్మాణం ప్రకారం తూర్పు వైపున ఒక ద్వారం ఉండాలి. కానీ మీరు ఇక్కడ చూస్తే కనుక ఒకప్పుడు ఇక్కడ ద్వారం ఉండేది అన్నట్టుగానే మనకి కనిపిస్తుంది, కానీ ద్వారం అయితే లేదు.
దీనికి కారణం ఇక్కడ స్వామివారు వెలసిన తీరుని మీద ఆధారపడి ఉంది. మనం వీడియో మొదట్లో తెలుసుకున్నాం కదా, ఇక్కడ పరమేశ్వరుడు వెలిసింది త్రిపురాసురుల్ని సంహారం చేసిన తర్వాత. అంత ఉగ్ర రూపంలో ఉన్న స్వామి ఇక్కడ వెలిసిన కారణంగా స్వామివారికి తూర్పు వైపున ఉన్నటువంటి గ్రామాలన్నీ కూడా కొంతకాలానికి తగలబడిపోయినాయి అంట. ఆ కారణం చేత గర్భగుడి ముందు ఉన్నటువంటి ఈ మండపాన్ని పూర్తిగా క్లోజ్ చేసేసి దక్షిణ ద్వారం గుండానే ఆలయం లోపలికి ప్రవేశాన్ని కల్పించారు. ఇప్పుడు మనం అటుగానే వెళ్తున్నాం. ఇప్పుడు మనం గర్భగుడి బయట గోడల వైపున ఉన్నటువంటి కొన్ని దేవతామూర్తుల విగ్రహాలు చూసుకుంటూ వద్దాం. మొదటిగా చూసుకుంటే మనకి నాట్య గణపతి కనిపిస్తున్నారు. తన వాహనమైనటువంటి మూషికం పైన ఒక కాలుని ఉంచి నాట్య భంగిమలో ఒక భాగంగా రెండవ కాలు గాలిలో ఉన్నట్టుగా మనం చూడొచ్చు. స్వామివారి పక్కనే ఇంకొక దేవతామూర్తి విగ్రహం అయితే కనిపిస్తుంది. నేనైతే ఇది సూర్యభగవానుడు అని అనుకుంటున్నాను, కానీ విగ్రహం కొంత దెబ్బతిని ఉన్న కారణం చేత ఎవరనేది సరిగ్గా మనం గుర్తించలేకపోతున్నాం. ఇంకా గర్భగుడి వెనకాల చూసుకుంటే కనుక చాలా అద్భుతమైన శిల్పాలు ఉన్నాయి. ఇక్కడ మీకు కనిపిస్తున్నది వచ్చేసి లింగోద్భవ మూర్తి. ఏదైనా పురాతన ఆలయంలోకి వెళ్ళినప్పుడు ఇలా శివలింగం కనిపిస్తూ దానిపైన ఒక చీలికలాగా ఉండి అందులో నుండి ఎవరన్నా మూర్తి కనిపిస్తున్నారంటే ఆ శిల్పం మొత్తానికి ఉన్న పేరు ఏంటంటే లింగోద్భవ మూర్తి అని అనమాట. ఇక్కడే పైన మీరు చూసుకోవచ్చు, నరసింహస్వామి వారు హిరణ్యకశిపుణ్ణి సంహరించే సమయంలో పొట్ట చీల్చి పేగులు బయటకు తీయగా రెండు చేతుల్లోనూ ఆ రెండు పేగులు కూడా చాలా చక్కగా కనిపిస్తూ స్వామివారు అయితే చాలా గంభీరంగా కనిపిస్తున్నారు. అలానే ఇంకొంచెం పక్కన చూసుకుంటే కనుక మనకి చతుర్ముఖ బ్రహ్మగారు కనిపిస్తున్నారు. అమ్మవారికి సంబంధించినటువంటి చాలా పురాతనమైన ఆలయాలు, అలానే ప్రత్యేకించి శక్తిపీఠాల్లో ఆలయం అనేది శ్రీచక్రాకారం పైన నిర్మింపబడి ఉంటుందంట. ఇవాళ చూస్తున్నటువంటి ఈ త్రిపురాంతకం శక్తిపీఠం కాకపోయినప్పటికీ ఈ గర్భగుడి నిలబడి ఉన్నటువంటి అధిష్టాన పీఠం మాత్రం శ్రీచక్రాకారంలో మనకి కనిపిస్తూ ఉంటుంది. మీకు ఇక్కడ ఎత్తుగా కనిపిస్తున్న భాగం ఉంది కదా, ఇదంతా కూడా అధిష్టాన పీఠం అంటారు దీన్నంతా. సాధారణంగా ఆలయాలన్నిటిలోనూ ఈ అధిష్టాన పీఠం పైనే మన ప్రధాన ఆలయాన్ని నిర్మిస్తారు. ప్రత్యేకించి ఇక్కడ చూసుకుంటే ఈ అధిష్టాన పీఠం అనేది శ్రీచక్రాకారంలో మనకు కనిపిస్తూ ఉంటుంది. ఆలయంలో ఒక మూలకి వినాయకుని మందిరం అయితే ఉంది. నేను ఇటువంటి పేరున్న విఘ్నేశ్వరుడిని నేను ఇంతవరకు ఎప్పుడు చూడలేదు. చూడండి పేరేంటో, చామరకర్ణ రససిద్ధి గణపతి. సో దాదాపు 6 అడుగుల ఎత్తులో అయితే కనిపిస్తుంటారు స్వామివారు. ఆ పేరు పెట్టడానికి కారణం ఏంటంటే స్వామివారి చెవులు, చామరాలంటే విసనకర్రలు ఉంటాయి కదా, సో ఆ విసనకర్ర ఆకారంలో ఉన్నటువంటి చెవులు కలిగిన అని అర్థం చామరకర్ణ అంటే. రససిద్ధి అంటే సంస్కృతంలో రస అంటే కెమికల్ అని అర్థం అనమాట. సో రససిద్ధి అంటే కెమిస్ట్రీకి, ఒక రకంగా చెప్పాలంటే కెమిస్ట్రీకి అధిపతి, కెమిస్ట్రీని ఈయన ప్రసాదిస్తాడు అని అర్థం అనమాట. ఇక్కడ ప్రత్యేకించి అలా ఎందుకు పెట్టారంటే త్రిపురాంతకం అనేది ఒకప్పుడు సిద్ధులకి బాగా మారుపేరు అనమాట. అంటే ఇక్కడ చాలామంది సిద్ధులు ఉండేవాళ్ళు. వారిలో 2 ముఖ్యమైన వాళ్ళు ఎవరంటే నిత్యనాథ సిద్ధుడు, అలానే నాగార్జునుడు. వీళ్ళిద్దరూ కూడా రసరత్నాకరం అనే పుస్తకాన్ని రాశారంట. ఆ రాసింది కూడా ఈ ఆలయంలో ఉండే. ఆ పుస్తకం ప్రకారం ఏంటంటే మెర్క్యూరీ అంటే పాదరసం ఉంటుంది కదా, దాన్ని ఉపయోగించి బంగారాన్ని ఎలా సృష్టించాలి, ఇలా రకరకాల ప్రయోగాలు, కెమిస్ట్రీకి సంబంధించిన ప్రయోగాలన్నీ చేసేవాళ్ళంట.
మరి ఆ కాలంలో ఆ సిద్ధులందరికీ అంత జ్ఞానాన్ని ప్రసాదించింది ఈ స్వామివారే కాబట్టి అలా రససిద్ధి వినాయకుడు అన్న పేరైతే వచ్చింది. వినాయకుని పక్కనే మనకి ఒక పేరు కనిపిస్తుంది చూడండి, అపరాధీశ్వర స్వామి. సో అపరాధీశ్వర అనే పదానికి 2 అర్థాలు ఉన్నాయి. ఒకటి అపర అంటే అమ్మవారు, పార్వతీదేవికి ఇంకొక పేరు. ఆయన పార్వతీదేవికి ఈశ్వరుడు అంటే పరమేశ్వరుడే కదా, అదొక అర్థం. అపరాధీశ్వర అనడానికి ఇంకొక అర్థం ఏంటంటే ఎన్నడూ ఓడిపోని స్వామి అని అర్థం. ఇక్కడ మీరు చూసుకుంటే కనుక ఈ ఆలయ స్థల పురాణంలో ముఖ్య భాగమైనటువంటి త్రిపురాసురుల సంహార సన్నివేశం అన్నమాట ఇది. ఇక్కడ చూసుకుంటే ముందుగా ఇది పరమేశ్వరుడు వినాయక పూజ చేసి ఆ తర్వాత యుద్ధంలోకి అడుగు పెడుతున్నారు. ఇక్కడ మీకు మధ్యలో కనిపిస్తున్నది వచ్చేసి ఈశ్వరుడు విల్లు బాణాలు అన్నిటిని కూడా చేతపోని యుద్ధానికి వెళ్తున్నారు. స్వయంగా స్వామివారి రథాన్ని తోలేది బ్రహ్మ. అలానే నేను అనుకోవటం ఇది విష్ణుమూర్తే ఈ యుద్ధ సమయంలో నారాయణాస్త్రంలాగా మారి స్వామివారికి యుద్ధంలో సహాయం చేస్తారు. అలానే ఈ చివర ఈ సర్కిల్స్ లాగా కనిపిస్తున్నాయి చూసారా, ఇవి వచ్చేసి త్రిపురాలు. పురం అంటే నగరం అని కదా, సో ఒక్కొక్క సర్కిల్ వచ్చేసి ఒక్కొక్క నగరానికి ప్రతీక అనమాట. అందులో ఉన్నది ఒక్కొక్క రాక్షసుడు. సో ఈ ముగ్గురిని కలిపి త్రిపురాసురులు అంటారు. వాళ్ళతో చేసిన యుద్ధంలో ఉన్న సన్నివేశం ఇది. అలానే వినాయకునికి రెండో వైపుని చూసుకుంటే కనుక మనం భక్త కన్నప్పని చూడొచ్చు. ఇక్కడ శివలింగానికి 2 కళ్ళు ఉన్నట్టు, ఈయన కన్ను పెరిగిస్తున్నట్టు. సో ఆ సన్నివేశం చాలా బాగుంది కదా. నేను మీకు వీడియో మొదట్లో చెప్పాను, ఈ ఆలయం దగ్గర నుండి శ్రీశైలానికి దగ్గరగా 100 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఆ 100 కిలోమీటర్లు భూమి లోపల సొరంగ మార్గం ఉందంట. అది ఈ గదిలో నుండి ప్రారంభం అవుతుందంట. కాకపోతే మనకి చూడటానికి ఇదంతా తలుపులు వేసేసి క్లోజ్ చేసి ఉంచారు. కేవలం మనకి ఒక గది ద్వారం మాత్రమే కనిపిస్తుంది, అంతకుమించి వేరే ఏం కనిపించట్లేదు. అయితే ఒకప్పుడు ఈ బిలమార్గం ఉన్న చోటే ఒక గదిలాగా ఉండేదంట, చీకటి గదిలాగా ఉండేదంట. ఆ గది ఉన్న ప్రాంతంలోనే మనం ఇందాక తెలుసుకున్నటువంటి సిద్ధులైన నిత్యనాథ సిద్ధుడు, అలానే నాగార్జునుడు ఇలాంటి వ్యక్తులందరూ కూడా సిద్ధిని పొందారంట. ఇక్కడ కనిపిస్తుందంతా కూడా ఈ గది యొక్క నిర్మాణంలోని భాగాలు. మీరు ఆలయం లోపలికి వచ్చాక దర్శనం చేసుకుని మామూలుగా గుడి మొత్తాన్ని పరిశీలిస్తుంటే మీకు అన్నిటికన్నా ఎక్కువగా కనిపించేవి ఏంటంటే ఇలా ఎక్కడ పడితే అక్కడ కనిపించే శాసన స్తంభాలు. మన దక్షిణ భారతదేశాన్ని పరిపాలించిన ముఖ్యమైన రాజవంశాలైనటువంటి చోళులు, చాళుక్యులు, పల్లవులు, మన తెలుగు ప్రాంతంలో చూసుకుంటే కనుక కాకతీయులు, తెలుగు చోళులు, ఇంకా అనేక మంది ప్రాంతీయ నాయకులందరూ కూడా ఈ త్రిపురాంతకం ఆలయానికి లెక్కలేనన్ని దానాలు అయితే చేశారు. 12వ శతాబ్దం నుంచి 14వ శతాబ్దం వరకు ప్రత్యేకించి తెలుగు ప్రాంతంలో ఉన్న ఆలయాలన్నిటిలో కల్లా కూడా ఎక్కువ శాసనాలను కలిగిన ఆలయం మనం ఈరోజు ఉన్నటువంటి ఈ త్రిపురాంతకం ఆలయం. ఎంతో ప్రముఖమైన రాజులైనటువంటి కరికాల చోళుడు, అలానే కాకతీయ గణపతి దేవుడు లాంటి పెద్ద పెద్ద రాజులు కూడా ఈ ఆలయాన్ని దర్శించుకుని ఇక్కడి ప్రజల కోసం, ఈ ఆలయ నిర్వహణ కోసం కొన్ని ఊర్లని కూడా దానం ఇచ్చారంట. దగ్గరలో చాలా చెరువుల్ని తవ్వించటం, అంతేకాకుండా ఈ త్రిపురాంతకం ప్రాంతంలో ప్రత్యేకించి వర్తకం మీద ఉండే పన్నుల్ని తగ్గించటం, దాని ద్వారా పరిశ్రమల్ని ప్రోత్సహించటం, ఇలాంటి ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలను ఎన్నో చేసేవాళ్ళంట. వాటికి నిదర్శనమే ఈరోజు మనం ఈ ఆలయంలో చూస్తున్న ఇన్ని శాసనాలు. వీటిలో చాలా వరకు కూడా
ఈ ఆలయ నిర్వహణ కోసం ఒక దీపాన్ని వెలిగించటము, లేదంటే ఈ ఆలయ నిర్వహణ కోసం కొన్ని ఆవుల్ని దానం చేయటం, అలానే ఈ ఊరిలో వర్తక వ్యాపారాల్లో ఇక్కడ ఉప్పు పరిశ్రమ ఉండేదంట. సముద్రం లేకపోయినప్పటికీ రాతి నుంచి ఉప్పుని తయారు చేసేవాళ్ళంట. ఆ ఉప్పు వేరే ప్రాంతాలకు తరలించాలి కదా, అది తరలించే ఎడ్ల బళ్ళ మీద కూడా పన్నులు ఉండేవంట ఆ రోజుల్లో. సో ఆ పన్నులన్నిటిని ఎత్తేసి ఆ వచ్చిన ఆదాయాన్ని కూడా స్వామివారి కోసం, ఈ ఆలయ నిర్వహణ కోసం, ఈ ఊరి కోసం ఉపయోగించేవారంట. సో ఈ చరిత్రను తెలుసుకుంటూ ఉంటుంటే ఇలాంటి అద్భుతమైన విషయాలు మనకి ఎన్నెన్నో తెలుస్తూ ఉంటాయి. అలాంటివి ఎక్కువగా మనకి యూట్యూబ్లో వాటిలో ఎవరు చెప్పరు. నేను ఇట్లాంటి చరిత్రను అంతా కూడా పరిశోధించి తెలుసుకుని మీ అందరికీ ఈ వీడియోల రూపంలో తీసుకొస్తున్నాను. నా ప్రయత్నం కనుక మీకు నచ్చుతున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే మీ ఫ్రెండ్స్ అందరికీ పంపించండి. సో ఇప్పుడైతే మనం త్రిపురాంతక మహాదేవుని సన్నిధి దగ్గర నుంచి అమ్మవారి ఆలయానికి వచ్చాం. ఇది వచ్చేసి బాలా త్రిపుర సుందరి దేవి యొక్క దేవస్థానం. త్రిపురాంతకానికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఒకే ఊరిలో అమ్మవారు, అయ్యవారు, వారి కుమారుడు ముగ్గురు కూడా రాక్షస సంహారం కోసం వెలిశారు. పరమేశ్వరుడిని చూసాం కదా, త్రిపురాసురుని సంహరించడం కోసం పరమేశ్వరుడు వచ్చాడు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తారకాసురుడిని సంహరించడం కోసం వచ్చాడు. అలానే అమ్మవారు భండాసురుడు అనే రాక్షసుడిని సంహరించడం కోసం ఇక్కడ వెలసారనమాట. లలితా సహస్రనామంలో చిదగ్నికుండ సంభూత అన్న ఒక నామం అయితే ఉంటుంది. సో ఆ నామానికి అర్థం ఏంటంటే ఈ భండాసురుడు అనే రాక్షసుడిని సంహరించడం కోసం అమ్మవారు చిదగ్నికుండం అనే ఒక యజ్ఞకుండంలో నుంచి ఉద్భవించి ఆ రాక్షసుడిని సంహరించారు. అయితే పురాణ గాథల ప్రకారం ఆ చిదగ్నికుండం ఉన్నది ఇప్పుడు మనం ఉన్నటువంటి ఈ బాలా త్రిపుర సుందరి అమ్మవారి దేవస్థానం. ఇక్కడ మాత్రం వీడియో తీయడానికి కుదరలేదు. సో మీరు స్వయంగా వచ్చి అమ్మవారిని దర్శించుకోవాల్సి వస్తుంది. అమ్మవారి పైన నాగేంద్రులు పడగపడుతూ చాలా అద్భుతంగా కనిపించారు. అమ్మవారు అయితే దర్శనం అయితే చాలా బాగా జరిగింది. చుట్టూ మూసేసి ఉండటం వల్ల మనకి ఆలయ నిర్మాణం అంత పెద్దగా తెలియట్లేదు. ఇది అమ్మవారు ఉన్న గర్భగుడి, ఇది పైన ఉన్న శిఖరం. ఇది మామూలుగా అన్ని శిఖరాల్లాగా రౌండ్గా ఉండకుండా ఇక్కడ నలుచదరాకారంలో ఉంటుంది అమ్మవారి శిఖరం. ఇటువంటి శిఖరాన్ని వచ్చేసి గజపృష్ఠాకార శిఖరం అంటారు. మనం గతంలో ఇట్లాంటిది ఒకటి చూసాం, ఇది రెండవది. ఇప్పుడు వచ్చేసి ఆలయంలో ఉన్న ఇతర విశేషాల గురించి తెలుసుకుందాం. ఒక్కొక్కసారి వింటూ ఉంటే ఒళ్ళు గగురు పొడుస్తూ ఉంటుంది. అలాంటి విషయాలన్నీ కూడా ఇప్పుడు తెలుసుకుందాం. అమ్మవారి దర్శనం చేసుకుని బయటకు వచ్చేసాక మనకి ఇలా ప్రహరీ గోడ చుట్టూతా కూడా కొన్ని విగ్రహాలు అయితే కనిపిస్తూ ఉంటాయి. అసలు ఇవేంటివో చూద్దాం రండి. వీటిల్ని వీరగల్లు అంటారు. పూర్వకాలంలో భక్తులు తమకు మంచి జరగటం కోసమో, లేదంటే తమకు తెలిసిన వారి కోసమో, వారున్న రాజ్యాన్ని పాలిస్తున్న రాజు కోసమో, వారి రాజ్యం కోసమో ఇలా తమని తాము దేవునికి కానీ దేవతకి కానీ అర్పించుకునేవాళ్ళంట. సో ఇక్కడ శిల్పాలని చూడండి. ఎవరికి వారు తమ చేతులతో కత్తుల్ని వాటిని పట్టుకుని వారిని వారే గాయపరుచుకొని ఆత్మార్పణం చేసుకుంటున్నారు అమ్మవారికి. సో ఇక్కడ మనం బాగా గమనించాల్సిన విషయం ఏంటంటే ఏదో ఒక చేత్తో ఒకసారి పొడుచుకొని చనిపోవటం అలా కాకుండా, మీరు ఎడం చేతిలో చూస్తే ఒక కత్తి కనిపిస్తుంది కదా, దాన్ని కాళ్ళలో గుచ్చుకుంటున్నారు ఫస్ట్. అది ఎంత నిప్పిలో ఉన్నా కూడా ఛాతీ భాగంలో మళ్ళీ ఇంకొకసారి పొడుచుకొని వాళ్ళ ప్రాణాలని వదిలేస్తున్నారనమాట. చాలా విగ్రహాల్లో ఇలాంటి సంఘటనే మనకు కనిపిస్తూ ఉంటుంది. ఒక చేత్తో కాలు మీద పొడుచుకుంటూ ఇంకొక చేత్తో ఛాతీలో పొడుచుకుంటున్నారు. అయితే ఈ బలులన్నీ కూడా ఎవరో ప్రేరేపించినవో, లేకపోతే ఎవరన్నా ఖచ్చితంగా మీరు ఇది చేయాలని బలవంత పెట్టినవో కాకుండా, ఎవరికి వారు తమ భక్తిని తాము నిరూపించుకోవటం కోసం, లేదంటే వారి సొంత మనుషుల యొక్క అభ్యున్నతి కోసం, అలాంటి వాటి కోసం ఇలాంటి త్యాగాలు అయితే చేసేవాళ్ళు. వీటిల్లో 2 శిల్పాలను ఇప్పుడు చూపిస్తాను. అవి చాలా ప్రత్యేకమైనవి. రండి చూద్దాం. సో ఇక్కడ ఒక ఆయన కనిపిస్తున్నారు కదా, ఈయన కుడి చేతిలో ఒక కత్తెరని పట్టుకున్నారు.
ఎడమ చేతితో వారి నాలుకని బయటికి తీసి ఈ కత్తితో నాలుకను కోసుకుంటున్నారు అన్నమాట. ఇదొకటైతే ఈ పక్కనే ఉంది చూడండి, ఈయన 2 చేతుల్లో ఏదో ఒక వస్తువుని పట్టుకున్నట్టు ఉంది కదా, దీని పేరు గండ కత్తెర. అయితే ఇది ఎలాంటిదంటే మనం కత్తెరని కట్ చేస్తాం కదా, ఇట్లా కట్ చేస్తుంటాం కదా, సో అలానే కత్తెరని ఇట్లా పెట్టి మెడ మీద వారికి వారే పట్టుకున్నారు. ఈ 2 చివర్లని 2 చేతులతో పుచ్చుకొని ఒక్కసారిగా ఈ 2 చేతుల్ని ఇట్లా ముడిచేవారు అనమాట. అట్లా అనేసరికి తల వేరయ్యేది మొండెం నుంచి. సో అందుకని దానికి గండ కత్తెర అని పేరు. ఆ రకంగా ఈయన ఆత్మార్పణం చేసుకున్నారు. అయితే ఇలాంటి బలులు ఇచ్చే సమయంలో కొందరు మాత్రమే ఆ బలి ఎందుకనే దాని గురించి శాసనం అయితే ఇస్తున్నారు. ఇప్పుడు మనం చూసిన ఈ గండ కత్తెర విషయంలో అయితే కనుక మనకి శాసనం ఉంది, అదేంటనేది కూడా తెలుస్తుంది. అల్లడ్డ వీరమల్లు అనే వ్యక్తికి మేలు కలగటం కోసం ఇలా అమ్మవారికి తలను ఇచ్చాను అని చెప్పి ఆయన శాసనం వేయించుకున్నారు. అమ్మవారి ఆలయం అక్కడ ఉంటే కనుక ఎదురుగుండా చిన్నమస్తాదేవి యొక్క చిన్న ఉపాలయం అయితే ఉంది. మన వైపు అసలు చిన్నమస్తాదేవి గురించి కానీ ఇలాంటి దశమహావిద్యల గురించి చాలా ఎక్కువగా వినం మనం. ఉత్తరాదిలో అందులోనూ బెంగాల్, నార్త్ ఈస్ట్ అటువైపు బాగా ఎక్కువగా ఉంటుంది అమ్మవారి ఈ దశమహావిద్యల యొక్క ఆరాధన. అలాంటిది మనం ఇక్కడ అరుదుగా చూస్తూ ఉంటాం. నేను ఈ చిన్నమస్తాదేవి గురించి ఇంకా ఎక్కువ చెప్పొచ్చు, కానీ నేను ఆ విషయంలో అంత పెద్ద ఎక్స్పర్ట్ని కాదు. సో నాకు తెలియని దాన్ని తెలుసు అన్నట్టు నేను చెప్పటం అంత మంచిది కాదని చెప్పి నేను ఎక్కువగా ఏం మాట్లాడట్లేదు అమ్మవారి గురించి. మీకు ఇక్కడ ఏదో ఒక చిన్న తొట్టిలాగా కనిపిస్తుంది, సాధారణంగా ఉందని అనుకుంటారేమో, కానీ దీని వెనక ఎంత చరిత్ర ఉందంటే దీని పేరు వచ్చేసి రక్తపాత్ర. మనం ఇప్పుడే చూసాం కదా అమ్మవారి ఆలయంలో ఎలా ఆ గోడ పక్కన ఉన్న వీరశిలలను చూసాం కదా, వాళ్ళందరూ ఎలా ఆత్మదానాలను ఇచ్చుకున్నారో మనం చూసాం కదా. అయితే ఒకప్పుడు వాటితో పాటుగా ఇక్కడ జంతువుల బలి కూడా ఉండేదంట. ఈ తొట్టిలోనే జంతువుల్ని బలిచ్చేవారంట. వాటిని బలివ్వగా వచ్చిన రక్తం మొత్తం దానిలో ఎంత పోసినా కూడా నిండేది కాదంట. అలాంటివి ఈ రక్తపాత్ర. అయితే ఒకప్పుడు ఇట్లాంటివి చాలా ఉండేవంట ఈ ఆలయ ప్రాంగణంలోనే, కానీ ఇప్పుడు మాత్రం ఒకటే కనిపిస్తుంది. అయితే మీలో ఎవరికన్నా శ్రీచక్రం వాటి గురించి బాగా ఐడియా ఉన్నట్లయితే కనుక నవావరణాలు అని చెప్పి శ్రీచక్రంలో ఉంటాయి. 9 ఆవరణాలు ఉంటాయి అన్నమాట, అంటే 9 ప్రాంతాలు ఉంటాయి. సో అమ్మవారు ఇక్కడ వెలసిన గర్భగుడి దగ్గరికి వెళ్ళాలంటే మనం 9 మెట్లని దిగి వెళ్ళాలన్నమాట. సో ఆ రకంగా చూస్తే శ్రీచక్రాకృతి ఈ ఆలయ నిర్మాణంలో ఇమిడి ఉందంట. సో ఇదండి ఇవాళ వీడియో. అమ్మవారిని అయ్యవారిని ఇద్దరిని దర్శించుకున్నాం కదా. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదా, ఇది శ్రీశైలానికి తూర్పు ద్వారంగా పరిగణించబడుతుందని చెప్పాను కదా. సో త్రిపురాంతకంతో మొదలు పెట్టుకొని ముందుగా శ్రీశైలానికి ఉన్న 4 ద్వారాలని కవర్ చేయాలనుకుంటున్నాను. ఫస్ట్ ఈ 4 ద్వారాలని కవర్ చేసి ఆ తర్వాత శ్రీశైలాన్ని దర్శించుకొని అక్కడితో శ్రీశైల మహాయాత్రని ముగించేద్దాం. సో నేనైతే దీనికి శ్రీశైల మహాయాత్ర అని పేరు పెట్టుకున్నాను, నాకు నేనుగా పెట్టుకున్నాను అనుకోండి. సో పాతకాలంలో అయితేనేమో శ్రీశైల గిరి ప్రదక్షిణ అని అనేవాళ్ళు. సో అలా అయినా పిలుచుకోవచ్చు. ఈ యాత్ర పూర్తయ్యే వరకు కూడా మీరు మన వీడియోస్ అన్నిటిని రెగ్యులర్గా చూస్తూ ఉండండి. తర్వాతి వీడియో వచ్చేసి కడప దగ్గరలో ఉన్నటువంటి సిద్ధవటం గురించి. సో ఆ సిద్ధవటం ఆ చుట్టుపక్కల కొన్ని ముఖ్యమైన ప్రాంతాలన్నిటి గురించి కూడా కవర్ చేస్తాను నేను ఆ వీడియోలో వచ్చేసి. సో ఇవాళకి వచ్చేసి ఇది మన వీడియో. మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుందాం. సెలవు.